మీకు గోవా అంటే గుర్తొచ్చేది బ్యూటిఫుల్ బీచెస్ అండ్ పార్టీస్. కానీ అదే గోవా ఒకప్పుడు టార్చర్ ఛాంబర్స్ తో ఒక నరకంలా ఉండేది. ఇండియన్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్రూటల్ ఇంక్విజిషన్స్ ఇక్కడే జరిగాయి. విచారణ పేరుతో ప్రజల్ని టార్చర్ చేసేవాళ్ళు. 1560 పోర్చుగీస్ రూలర్స్ గోవాని క్యాప్చర్ చేసిన తర్వాత ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు. అదే గోవా ఇంక్విజిషన్. అప్పటి రూలర్ అయిన కింగ్ సెబాస్టియన్ క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయడమే ఒక మిషన్ గా పెట్టుకున్నాడు. హిందూ, ముస్లిమ్స్, ఈవెన్ న్యూలీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైనా వాళ్ళ పద్ధతులను పాటించకపోతే అరెస్ట్ చేసి టార్చర్ చేసేవాళ్ళు. రూల్స్ ఎంత స్ట్రిక్ట్ గా ఉండేవంటే మన ఇంట్లో మన దేవునికి దీపం పెట్టుకున్నా లేదా ఒక చిన్న బొట్టు పెట్టినా అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు. కన్వర్ట్ అవ్వని కొన్ని వేల మందిని జైల్లో పెట్టి టార్చర్ చేసేవాళ్ళు. ఎవరైనా ఎదురు తిరిగితే పబ్లిక్ గా చంపేసేవాళ్ళు. షాకింగ్ ఏంటంటే ఇది ఒక దశాబ్దం కాదు, ఒక శతాబ్దం కాదు, ఏకంగా 250 సంవత్సరాలు కొనసాగింది. ఈ 250 సంవత్సరాల నరకం తర్వాత బ్రిటిష్ ప్రభావం పెరగడం, పోర్చుగీస్ లో రాజకీయ మార్పులు రావడం వల్ల 1812లో ఈ గోవా ఇంక్విజిషన్ ని అఫీషియల్ గా బ్యాన్ చేశారు. ఇదొక తాత్కాలికమైన గెలుపే అయినా దీనివల్ల గోవాలో కొన్ని వేల కుటుంబాల జీవితాలు మారిపోయాయి. స్వేచ్ఛ వచ్చినా ఆ మచ్చ మాత్రం మన చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రాజెక్ట్ ఎక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.